నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫ్లిప్కార్ట్ నుంచి వివో T3 మొబైల్ అయితే వచ్చింది. దాని అన్బాక్సింగ్ మనం ఇప్పుడు చేద్దాం. ఇది మనకి వివో T3 5G. సరే, దీని బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనకి డివైస్ అయితే ఉంది. ఇది కాస్మిక్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి TPU కేస్ అయితే ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ కార్డ్ ఉంది, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. తర్వాత టైప్ C కేబుల్ ఉంది. ఇంకా మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. బాక్స్ కంటెంట్స్ అయితే చూశారు కదా. సో మనము ఇప్పుడు దీన్ని ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ ప్యానల్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్రంట్ వచ్చేసి మనకి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. రైట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ రాకెట్స్ ఉన్నాయి. తర్వాత బాటంలో చూసుకుంటే మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంది. తర్వాత టైప్ C పోర్ట్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది, సిమ్ ట్రే ఉంది. సో సిమ్ ట్రే ఎలా ఉందో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో సిమ్ ట్రే చూస్తే మనకి ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ అంటే మనకి ఒక సిమ్ పెట్టుకోవచ్చు, ఇంకోటి మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్వ్యూ చూసాం కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీచర్ అయితే డీటెయిల్గా మీకు మనం చూద్దాం. సో దీనిలో మెయిన్ మనకి వచ్చేది ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7200 ప్రాసెసర్. ఇది 5G ప్రాసెసర్. మనకి 8 5G బ్యాండ్స్తో ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఒక్కొక్క ఫీచర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ నేను చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది 6.7 ఇంచ్ పంచ్ హోల్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది HDR10 డిస్ప్లే. మనం అదంటే మనకి ఏంటంటే మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే మనం నెట్ఫ్లిక్స్లో కానీ HDR కంటెంట్ అయితే చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 8-bit ప్యానెల్ అనమాట. సో మనకి ఏదైతే కలర్స్ ఉన్నాయో చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఒకసారి చెక్ చేయండి ఎలా పనిచేస్తుందో. చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. నెక్స్ట్ ఆడియో డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడతాను. ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. దీనిలో డాల్బీ అట్మాస్ అలాంటి స్పెషల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. ఆ స్టీరియో స్పీకర్స్ కూడా మనం చూస్తే మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్ నుంచి మనకి దగ్గర 60% వరకు మనకి వాల్యూమ్ అయితే వస్తుంది. మనకి ఏదైతే ఇయర్ పీస్ ఉందో దీనిలో నుంచి మనకి 40% దగ్గర వాల్యూమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో 3.5mm జాక్ కూడా లేదు. సో అదనమాట మనకి ఏదైతే మనకి ఆడియో డిపార్ట్మెంట్ ఈ మొబైల్లో ఉందో. ఇంకోటి ఏంటంటే మనకి ఆడియో డిపార్ట్మెంట్లో ఇది హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట. ఇది మనకి f1.8 అపర్చర్తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా స్టేబుల్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండరీ కెమెరా అయితే ఉంది. ఆ సెకండరీ కెమెరా ఏంటంటే 2 మెగాపిక్సెల్. అదేమో మనకి బొకే ఎఫెక్ట్ వీడియోస్ ఏదైతే రికార్డ్ ఉంటాయో దాన్ని రికార్డ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఇంకోటి యాంటీ ఫ్లికర్ కెమెరా అయితే ఉంది. అదేం లేదు, మనకి ఏంటంటే మన ఏదైనా డిస్ప్లే అలాంటివి అయితే మనం వీడియోస్ రికార్డ్ చేస్తాం కదా, అప్పుడు ఫ్లికరింగ్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఇది వచ్చేసి f1.20 అపరేచర్తో వస్తుంది అనమాట.
దీంతో మనం వీడియో 1080p 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ వచ్చేసరికి దీనిలో మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అన్నీ మీకు చెప్తాను చూడండి. ఇది వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3కి సపోర్ట్ చేస్తుంది, LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. తర్వాత మనకి UFS 2.2 సపోర్ట్తో వస్తుంది, IP55 ఫ్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది. తర్వాత మనకి దీనిలో చాలా సెన్సర్స్ అయితే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అన్ని సెన్సర్స్ అయితే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈ డివైస్ని అయితే కొన్ని రోజులు యూజ్ చేసి మీకు కంప్లీట్గా ఇన్డెప్త్ రివ్యూ అయితే తీసుకొస్తాను. దీని ఎక్స్పీరియన్స్ నాది ఎలా అయితే ఉందో ఈ డివైస్ని యూజ్ చేసిన తర్వాత అన్ని ఆ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. బాయ్ బాయ్.